అబ్జర్వ్ చేసేదా చాలా హ్యాపీగా ఉంది అని చెప్తా. ఓకే, చాలా హ్యాపీగా ఉందని చెప్తా. ఎందుకు అంటే అలా చెప్తే ఆటోమేటిక్గా మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అంతేనా? కష్టాలన్నీ మొహం మీద కనిపిస్తే ఎవరన్నా హాయ్ అన్న చెప్తారా? ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటూ వచ్చినాం అనుకోండి, హాయ్ కూడా చెప్పరు. అంతేనా? సో అది నేను పాటిస్తాను అనమాట. అది నాకు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయింది. సో నేను నిజంగా మార్నింగ్ నుంచి అంటే లీడర్స్ మాట్లాడుతున్నారు కదా, ఎంత బాగా మాట్లాడారు. ఫస్ట్ కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ మీటింగ్ హాల్లో? కొత్త వాళ్ళు ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి కొత్త వాళ్ళకి గట్టిగా. ఎందుకంటే డైమండ్స్ వీళ్ళంతా. అంతేనా? ఎన్నో రాళ్ళ కుప్పలు ఉన్నాయి బయట, ఆ రాళ్ళ కుప్పల నుంచి ఏరిన డైమండ్స్ అనమాట. ఎందుకు డైమండ్స్ అన్నారో మీ వాల్యూ ఏంటో ఒక 2 ఏళ్ల తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ నేను ఒక 2 to 3 క్వశ్చన్స్ వేస్తా, దానికి కొంచెం ఆన్సర్ చెప్పండి ఓపికగా. ఓకేనా? ఎంతోమందికి గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టం? ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ట్రై చేసిన వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసిన వాళ్ళు, కష్టపడి చదివిన వాళ్ళు కదా. సో ఎంతమంది మీతో పాటు నేను కూడా గవర్నమెంట్ జాబ్ అంటే పిచ్చి. ఇంతకుముందు సార్ చెప్పారు కదా జాబ్ అంటే పిచ్చి అని. నాకు గవర్నమెంట్ జాబ్ అంటే పిచ్చి ఉండేది. సో గవర్నమెంట్ జాబ్ వస్తేనే జీవితం సెట్ అవుతుంది అని. ఓకేనా? సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు? సూపర్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు. కోచింగ్స్ అంటే మనము ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఏదైనా డిసైడ్ అయినాము అంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడతాం, ఎంత ఎఫర్ట్ పెడతాం, ఏజ్ కూడా చూసుకోకుండా కష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎస్ ఆర్ నో? చాలా మంది మన ఏజ్ వాళ్ళు బయట ఎంజాయ్ చేస్తారు, మనమేమో ఇంత పెద్ద బుక్కులు పట్టుకొని చదువుకుంటున్నాం. అట్లా ఉన్నావా లేదా? చాలా మంది గవర్నమెంట్ జాబ్ ఒక్క పోస్ట్ వచ్చింది అనుకోండి, కొన్ని లక్షల అప్లికేషన్స్ వస్తాయి ఆ జాబ్కి. అయినా కూడా నాకు వస్తుందేమో అన్న ఆశ ఉంటుందా ఉండదా? సో మనకు కరోనా టైంలో మోడీ సార్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, యువత గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళకండి, డైరెక్ట్ సెల్లింగ్ వైపు మొగ్గు చూపండి అని. ఎస్ ఆర్ నో? ఎందుకు మరి? గవర్నమెంటే చెప్తుంది గవర్నమెంట్ జాబ్ మేము అందరికి ఇవ్వలేము అని. మరి చాలా మంది ఈరోజు గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎంతమంది రాత్రి మొగళ్ళు కష్టపడి ఫుడ్ సరైన ఫుడ్ కూడా తినకుండా ఎగ్జామ్స్కి వెళ్ళిన వాళ్ళు, ఈ 2 days ఫుల్ బిజీ షెడ్యూల్ వాళ్ళకి, ప్రపంచంతో పని లేదు వాళ్ళకి ఇంకా. అంతేనా? అందరికి వస్తుంది అన్నారు జాబు. ఎంత కాంపిటీషన్ కదా. సో కంప్లీట్గా అంత కాంపిటీషన్ ఉన్నా కూడా ఎంతో కష్టపడి చదువుతున్నారు, వస్తే రాకపోతుందా జాబు అని. అంతేనా? నేను కూడా ఈ బిజినెస్కి రాకముందు నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యేదాన్ని అనమాట. డిగ్రీ బీఈడి నాది. ఓకేనా? ఫస్ట్ టెట్ క్వాలిఫై అయినా, సెకండ్ టెట్ మొన్న వచ్చింది అనమాట, మ్యారేజ్ అయిన తర్వాత వచ్చింది. సో గవర్నమెంట్ జాబ్ అంటే డిఎస్సి పడుతుందని చూసిన నేను అప్పటి నుంచి. ఫస్ట్ టెట్ వచ్చినప్పటి నుంచి డిఎస్సి రాలేదండి, మొన్న రీసెంట్గా వచ్చింది. అప్పటికి నేను 2.5 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నా ఈ బిజినెస్లో. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది అని మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తారు, నీకో దండం, నీ జాబ్కో దండం అని దండం పెట్టినా. ఎందుకంటారా? మరి నాకు ఏమైనా పిచ్చా? అదేంటి గవర్నమెంట్ జాబ్ అంటే వద్దంటారేంటి? వస్తుంది ఖచ్చితంగా నేను రాస్తే. కానీ ఎందుకు నేను వద్దనుకున్నా అంటే నేను రిటైర్మెంట్ కూడా నాకు ఇన్కమ్ రాదు. గవర్నమెంట్ జాబ్లో వస్తుందా? 2.5 lakhs ఇప్పుడే సంపాదిస్తున్నా నేను. ఇంతకుముందు ఒక గ్రేట్ లీడర్ డైమండ్ డైరెక్టర్ శివ యాదవ్ సార్ మాట్లాడింది కదా. సార్ ఎక్కడున్నారా సార్? మీ ఏజ్ ఎంత సార్? 19 years. సార్ ఇన్కమ్ 84,000, 84,000. 19 సంవత్సరాలకే 84,000 సంపాదిస్తారు. గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుందండి? 25, 30. ఈ ఇన్కమ్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ జాబ్ వచ్చేటానికి ఆ సార్ ఇన్కమ్ ఎంత ఉంటుంది? చెప్పిన నంబర్ జనాలు ఆయన అసలు స్టేజ్ మీద ఎందుకు తడబడుతుండో తెలుసా? చెప్తే నమ్ముతారో అని భయం అన్నారు. నేను నా ఏజ్కి ఇన్కమ్ చెప్తే నమ్ముతారో. చూడండి ఎలాంటి పర్సన్స్ కూడా ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు, ఎవరిని మోసం చేయకుండా. ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి ఆ స్టూడెంట్ కూడా ధైర్యంగా లాగిన్ అయ్యారు, నాలాంటి హోమ్ మేకర్ కూడా ధైర్యంగా లాగిన్ అయ్యారు, బిజినెస్ చేస్తున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం అండి ఇది.
ఇంతకుముందు నేను ఈ హాల్కి వచ్చేటప్పుడు బయట ఫ్రూట్స్ బండ్లు ఉన్నాయి కదా, పోలీసులు వస్తున్నారని వాళ్ళు పరుగులు పెడుతున్నారు కదా, ఆ బండ్ల మీద ఉన్న పండ్లు కూడా కింద పడిపోతున్నాయి, వాళ్ళు చూసుకుంటలేరు. పరిగెత్తుతూనే ఉన్నారు, వెహికల్స్ వస్తున్నాయి, చూసుకుంటలేరు. వాళ్ళకి ఏం కనిపించట్లేదు, పోలీసు వస్తుండే నేను వెళ్ళిపోవాలి ఈ నుంచి. చూసిరా ఎంత కష్టపడుతున్నారు బయట జనాలు. అట్లాంటి అంటే వాళ్ళు మనకు కళ్ళారా కనిపిస్తున్నారు, కానీ మధ్యతరగతి జీవితాలు ఎట్లుంటాయి చెప్పనా? ఏం లేకున్నా చూపించుకోవాలి. ఎస్ అన్నో ఈఎంఐలు ఎవరి కోసం వచ్చినాయి? మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే వచ్చినాయి ఈఎంఐలు. ఒక్కొక్కరి ఇంట్లో లక్షల రూపాయల విలువ చేసిన ఫ్రిడ్జ్లు ఉన్నాయా లేదా? ఫ్రిడ్జ్లు కానీ ఏదైనా హై క్లాస్ అంతే, ఇంకా పెద్ద పెద్దవే బ్రాండ్. ఇంకా ఎందుకు? ఈఎంఐ ఉందిగా, నెల కట్టుకుంటా. ఎస్ అన్నో ప్రతిదీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు నిజంగా ఎవ్వరు అంటే డౌన్ ఉన్న వాళ్ళు బాధపడరు, మంచి డబ్బు ఉన్న వాళ్ళు బాధపడరు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతారండి. ఎస్ అన్నో బయట జనాలకు చూపించుకోలేక, అప్పులు చేసుకుంటూ, అప్పులకు ఇంట్రెస్ట్ కట్టలేక, నవ్వలేక, ఏడవలేక. ఎస్ అన్నో ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నేను కూడా అనుభవించిన. ఎస్ సార్ నిజంగా, ఎందుకంటే నాకు తెలుసు అవన్నీ మేము అనుభవించినాము. తర్వాతనే ఈ వెస్టీజ్ అనే అవకాశం నిజంగా గాడ్స్ ప్లాన్ అని చెప్పాలి. ఇంత చిన్న ఏజ్లోనే మాకు ఈ వెస్టీజ్ అవకాశం అనేది వచ్చింది. మాకు 10 ఏళ్ల క్రితమే వెస్టీజ్ అనే ఆపర్చునిటీ వచ్చింది. మా నాన్న త్రోగా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చేస్తున్నారంటే తీసుకొచ్చారనమాట ఇంటికి. నాకు నెత్తిన తాండవం చేస్తుంది అప్పుడు శనిదేవత. సో వద్దని చెప్పిందనమాట, వినడానికి కూడా. సార్ నేను మంచి బిజినెస్లు ఉన్నా, ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్నా, నా బిజినెస్ నేను చేస్తానా, నేను చెయ్యను డాడీ అని వెళ్ళిపోమని అని చెప్పిన నేను మొహం మీదనే. నాకు మా డాడీ ఇప్పటికీ తిడతాడు, నేను అప్పుడు తీసుకొచ్చిన అప్పుడు జాయిన్ అయితే ఇప్పుడు మన ఇన్కమ్ ఎట్లా ఉంటుండే అని అంటారు. నిజంగా సో చూడండి, అవకాశం అనేది ఒక్కసారే, అదృష్ట లక్ష్మి ఒక్కసారే తలుపు తడుతుంది. దరిద్ర దేవత డోర్ కొడుతూనే ఉంటుంది తీసిందాకా. ఎస్ అన్నో సో లక్ష్మీ దేవత వరం ఇచ్చింది, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అలాగే నేను తీసుకున్నాను అనమాట. మైగ్రేట్ అప్లైన్స్ సంజయ్ మేడం త్రూగా మైగ్రేట్ ఆల్ ఎల్ఓఎస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రతి ఒక్క అప్లైన్ కూడా ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో నా సక్సెస్కి తోడై నిలబడ్డారండి. సో అలాంటి చేతులు బయట ఎక్కడ లేవు. ఇందాక పండ్లు కింద పడుతుంటే, పక్కైన పండ్లు పడుతుంటే కూడా ఇతరులైనా ఏం హెల్ప్ చేయలేకపోతుండు, ఎందుకంటే ఈయనది కూడా చూసుకోవాలి కదా. సో అట్లాంటి పరిస్థితి, రోడ్డు మీద ఎవరైనా కింద పడ్డా కూడా లేపే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎస్ అన్నో కానీ ఈ బిజినెస్ లో మనల్ని సక్సెస్ చేయడానికి మనకు వేలాది చేతులు ఇస్తున్నారు మనల్ని పైకి లాగడానికి. సో మనం పట్టుకొని ఎక్కగలగాలి అంతే. మంచి అవకాశం ఇది. నియర్లీ 5 years అవుతుంది నేను ఈ అవకాశం తీసుకొని. బిఫోర్ వెస్టీజ్ అసలు నేను గవర్నమెంట్ జాబ్ పోయింది, అంటే జాబ్ ఇంకా రాదు అని మ్యారేజ్ అయ్యింది. జాబ్ కోసం మా మ్యారేజ్ పోస్ట్ పోన్ చేసుకున్నా నేను. మా ఇద్దరు చెల్లెల మ్యారేజ్ అయినాక నా పెళ్ళి అయింది. అంత పిచ్చి నా గవర్నమెంట్ జాబ్ అంటే. కానీ ఆ చదువుకున్నా ఇక గవర్నమెంట్ జాబ్ రాదని చెప్పి తర్వాత నేను ఆన్లైన్లో శారీస్ బిజినెస్ చేస్తుండే. ఆ ప్రాసెస్లో నాకు ఈ వెస్టీజ్ అవకాశం వచ్చింది. నిజంగా చెప్తున్నా, బాగా ఎండిపోతున్న చెట్టుకి నీళ్లు పోస్తే ఎట్లా చిగురు వస్తుందో ఈ ప్లాన్ విన్నప్పుడు నాకు అట్లా అనిపించింది. అమ్మ మళ్ళీ ఏదో ఆశ. ఎందుకు అంటే జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ కోసం వెతుకుతూ ఉండేదాన్ని నేను చిన్నప్పటి నుంచి. కానీ వెస్టీజ్ అవకాశం వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బాగుంటుంది అని నాకు తెలుసు. తర్వాత ఈ అవకాశం వచ్చినాక నేను తీసుకొని నిజంగా చాలా హ్యాపీ. అనుక్షణం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా. ఇంకా కూడా నేను నేర్చుకుంటూనే ఉన్నా. చాలా మంది మీటింగ్ రమ్మంటే మాకు తెలుసు మీటింగ్ అని అంటారు. ఈ రోజు వచ్చిన కొత్త వాళ్ళు నెక్స్ట్ వీక్ ఏదో ఒక వంక చెప్తారు ఖచ్చితంగా. డ్రీమ్ లేనోళ్ళు, డ్రీమ్ ఉన్నోళ్ళు మాత్రం ఏమంది ఉందా మీటింగ్, జీవితం ఉంది ఇలా అని వాళ్ళతో పాటు ఇంకో 10 మందిని తీసుకొని వస్తారు నెక్స్ట్ వీక్. డ్రీమ్ లేనోళ్ళు మళ్ళీ మన ఫోన్ ఎత్తారు, మనం ఏం చేయలేమే కావాలని. సో వాళ్ళ బతరాలేమో గుర్రాన్ని సముద్రం ఏమంటారు నది దాకా లాక్కెళ్ళగలుగుతాం, కానీ నీళ్ళు తాగగలుగుతామా? స్టార్ట్ అయిన వాళ్ళు ఒకటే మాట చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి. మీకు ప్లాన్ చెప్పిన పర్సన్ ఇన్ని లక్షలు వచ్చినాయి అని చెప్పి అప్లైన్స్ చెక్కులు చూపించి మీరు జాయిన్ అయినప్పుడు మీరు కొండంత ఆశ పెట్టుకొని లాగిన్ అవుతారు. అమ్మ లక్షలు సంపాదించవచ్చా, నేను కూడా జాయిన్ అవుతా, నేను కూడా చేస్తా.
ఫస్ట్ ఇన్కమ్ నాది 148 రూపాయలు, నా ఫస్ట్ బోనస్. సో నేను కూడా అట్లనే అమ్మ ఇంత డబ్బు వస్తుందా దీంట్లో అని చెప్పి జాయిన్ అయినా. కానీ ఆ చెక్ చూసి నేను వెనకకి తిరిగి వెళ్ళలేదు. చాలా మంది వెనకకి వెళ్ళిపోతారు. నేనంతా కష్టపడితే ఈ ఇన్కమ్ నాకు వచ్చేది, అదేదో 10,000 జీతానికి ఏదైనా జాబ్ చేసినా నాకు 10,000 వస్తుండే అని అనుకొని చాలా మంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ 148 రూపీస్ వచ్చినప్పుడు కూడా నేను ఆగలేదు, చేస్తూనే వెళ్ళిపోయినా. నాకు ఏ గూగుల్ పే ఇవ్వలేదు, ఏ ఫోన్ పే ఇవ్వలేదు. 148 రూపీస్. కానీ వెస్టీజ్ ఇచ్చిందంటే జెన్యూన్ గా నాకు వచ్చే ప్రతి రూపాయి నాకు వస్తుందని నాకు అర్థమైంది. సో ఆ రోజు నుంచి నేను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిన. ఈరోజు నియర్లీ 2.5 lakhs ఇన్కమ్తో మీ ముందు నిలబడ్డా యాజ్ ఏ హోమ్ మేకర్గా. సింపుల్ హోమ్ మేకర్. నేను పెద్ద పెద్ద చదువులు చదువుకొని బాగా ఏమంటారు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషినేం కాదు నేను. ఓకేనా? సింపుల్ హోమ్ మేకర్. మీలాగానే వెనకాల ఎక్కడో కూర్చొని క్లాస్ కొట్టేదాన్ని స్టార్టింగ్లో. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే నిజంగా వెన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒకసారి వెన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి గట్టిగా బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లై ఇవ్వండి. ఎందుకంటే నాలాంటి పర్సన్కి కూడా ఒక డైమండ్ లాగా నిలబెట్టింది వెన్నింగ్ టీమ్. సో నాకు సాధ్యమైందంటే మీకు కూడా 100% అవుతుంది. మంచి నిర్ణయం తీసుకోండి. ఇంకొక క్వశ్చన్, మీరు జాబ్ చేస్తురా, మీరు బిజినెస్ చేస్తురా, ఒక్కసారి ఆలోచించండి. మీరు వెళ్ళే దారిలో మీ జీవితం మారుతుందా? ఇంతకుముందు ఆగేష్ సార్ మాట్లాడారు కదా, ఆగేష్ సార్ కాదు సార్, రాజేందర్ సార్, పోలీస్ కానిస్టేబుల్ సార్, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 70,000 శాలరీ వస్తుంది. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెడితే 70,000 ఇన్కమ్ వచ్చింది. అయినా కూడా అందులో జీవితం మారదు అనే సార్ బిజినెస్ సీరియస్ గా చేస్తున్నారు. 1,40,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. కానీ ఆ 1,40,000 ఇన్కమ్ కూడా పరిమితం కాదు. దాన్ని 100 రెట్లు పెంచుకునే సత్తా వెస్టీజ్ ఉంది. 100 రెట్లు. సో ఇన్ఫినిటీ అండి. ఇన్ఫినిటీకి అర్థం తెలుసా? ఆకాశానికి హద్దు ఉంటుందా? వెస్టీజ్లో డబ్బు కూడా కొదవ ఉండదు. మీరు ఎంత పని చేస్తే అంత ఇవ్వడానికి వెస్టీజ్ రెడీగా ఉంది. చేసే ఓపిక మనకు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మామిడి తోట పెట్టినాం అనుకోండి, ఓకేనా? వరిచేను ఎన్నెళ్ళ పంట? 6 నెలల పంట వరిచేను. మనం ఏం చేస్తామంటే వెస్టీజ్లో సైన్ అప్ అయినప్పుడు మామిడి విత్తనాలు నాటినా నా పొలంలా అనుకొని సైన్ అప్ చేయండి, ప్రోడక్ట్ తీసుకోండి. మామిడి తోట పెట్టగానే పనులు వస్తాయి. మనకి పనులు రావు కదా. దాన్ని ఏం చేయాలి? వాటర్ పోయాలి, సాగు చేయాలి, ఎరువులు వేయాలి, జాగ్రత్తగా చూడాలి, వేరే ఏ జంతువులు రాకుండా చూసుకోవాలి. అన్ని చూసుకున్నప్పుడే ఆ పంట నుంచి మనం పనులు తినగలుగుతాం. 5 సంవత్సరాలు మినిమం టైం పడుతుందా మామిడి తోటకి? మనం మంచిగా పుష్కలంగా తింటామో లేదో తెలియదు, కానీ మన పిల్లల తరాలను బాగుపడతాం అన్నట్టుగా మామిడి తోట పెడతారు జనాలు. ఎస్తాను పిల్లల కన్నా బాగుంటుంది అని చెప్పి. ఈ బిజినెస్ కూడా మీరు అలాగే స్టార్ట్ చేయండి. సో ఒక 2 years, నేను 5 ఏళ్ళు అని చెప్పాను, 2 సంవత్సరాలు మామిడి తోట పెట్టినా నాకు ఏం ప్రాఫిట్ లేకున్నా సరే నేను చేసే పని నేను చేస్తా అనుకుంటా చేసుకుంటూ వెళ్ళిపోండి. 1,00,000 రూపాయల చెక్ నడుచుకుంటూ వస్తుంది మీ ఇంటికి. 100% అది కష్టం చేస్తే 100% ప్రతి ఏమంటారు మనం చేసే ప్రతి కష్టం మీద డబ్బులు అనేవి 100% వస్తాయి మనకి. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మామిడి తోట స్టోరీ గుర్తు పెట్టుకోండి. మామిడి తోట విత్తనం నాటినా నేను అనుకోండి అంతే. 2 సంవత్సరాలు కమిట్మెంట్తో ఉండండి. నేను మాత్రం 60 సంవత్సరాలు కష్టపడి రిటైర్మెంట్ అయ్యే ఓపిక అయితే నాకు లేదు. ఓకేనా? 60 ఏళ్ల తర్వాత ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు నా అకౌంట్లో పడ్డా నేను ఎంజాయ్ చేయలేను. చేస్తానా? అదే ఇంకొక 5 years లో మంచి ఇన్కమ్తో ఉన్నాను అనుకోండి, ఎంజాయ్ చేస్తానా లేదా? సో అదే ఉద్దేశంతో 5 సంవత్సరాల్లో నేను రిటైర్మెంట్ అయిపోవాలి. కష్టపడద్దు. ఇంకా 5 years గట్టిగా కష్టపడతాను నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు. తర్వాత రెస్ట్ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేస్తా. ఆ కాన్సెప్ట్తో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. ప్రతి ఒక్కరూ సరైన నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్.